డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. యాజమాన్యంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో అర్ధరాత్రి నుంచే సమ్మెకు దిగారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 8 ఆర్టీసీ డిపోల్లో 1043 మంది కండక్టర్లు ఉండగా 869 మంది డ్రైవర్లు ఉన్నారు. వీరంతా విధులు బహిష్కరించి డిపో గ్యారేజ్ ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆర్టీసీ సమ్మెపై మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. డిపోలో నుంచి ఉదయం నుంచి బస్సులు బయటకు రాలేదు. ప్రస్తుతం సంగారెడ్డి బస్ డిపో వద్ద ఉన్నాం. ఇక్కడ కార్మికులు నిరసన చేపట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని దాదాపు అన్ని బస్ డిపోల వద్ద కూడా ప్రస్తుతం నిరసనలు కొనసాగుతున్నాయి. గత రాత్రి చర్చలు విఫలమైన మెసేజ్ నేపథ్యంలో ఉదయం నుంచి కూడా ఇక్కడ అయితే నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ సంగారెడ్డి నుంచి హైదరాబాద్కి బయలుదేరే బస్సులు కావచ్చు, ఇటు ఉదయం నుంచి హైదరాబాద్కు ఉద్యోగాలకు వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, ముందుగా చాలామందికి ఈ ఆర్టీసీ సమ్మె గురించి తెలియని వారందరూ కూడా బస్ డిపో పరిసరాలకు చేరుకొని బస్సుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఆర్టీసీ సమ్మె గురించి తెలుసుకొని ప్రైవేటు వాహనాలు కావచ్చు, ఇతర వాహనాల ద్వారా జనం ఉద్యోగాలకు వెళ్ళే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఇక్కడ కావచ్చు చౌరస్తాలో కూడా జనం బస్సుల కోసం వెయిట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్ని చోట్ల కూడా అంటే ప్రధానంగా బస్సులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో కార్మికులతో మాట్లాడదాం. గతంలో కూడా 2019లో నిరసనలు కొనసాగించిన అనంతరం 55 రోజుల పాటు అప్పుడు నిరసనలు కొనసాగినాయి. సో ఇప్పుడు మరోసారి ఆ సమ్మెకు అయితే సిద్ధమయ్యారు కార్మికులు. సో వారి సమస్యలు కావచ్చు, వారి డిమాండ్స్ ఏంటి చెప్పండి అమ్మా. ఏం పేరు? నా పేరు డి స్వరూప. ఏం చేస్తారు? ఆర్టీసీ కండక్టర్, సంగారెడ్డి డిపో. ఏంటి సమస్యలు ఏంది? సమ్మెకి ఎందుకు దిగింది? మేము సమ్మెకు ప్రభుత్వం ఇచ్చిన 3 అంశాల మీద చెప్పగలుగుతున్నాం సార్. ఎక్కువ ఏం లేదు. వాళ్ళు 3 డిమాండ్లు పెట్టిరు. మేము గెలిచిన తర్వాత మేము ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిరు, పిఆర్స్ ఇస్తామని చెప్పిరు. ముఖ్యంగా మాకు యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ 3 వాళ్ళు ఇచ్చిన మాటలే మేము అడుగుతున్నాం అంతే. వాళ్ళు చెప్పిన అంశాలపైన మాకు ఇవ్వాలని మేము ఈ సమ్మెకి దిగినాం. నిన్న కమిటీ వేసిరు, కమిటీ ఫెయిల్యూర్ అయిపోయింది. ఎక్కడో తీసుకొచ్చి చేస్తే ఇది కాలేదు, వాళ్ళు ఏమి అంగీకరించట్లేరు. కాబట్టి మేము సమ్మెకి సిద్ధంగా దిగి ఇంత చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే వేరే ప్రభుత్వం ఇయ్యలేరు కాబట్టి మేము వచ్చిన తర్వాత ఇస్తానని మాట ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలు ఎక్కడ పోయినాయి? గతంలో మాట్లాడి ఇప్పుడు ఏమైనాయి? ప్రభుత్వంలో విలీనం చేస్తాం వెంటనే ఫస్ట్ ఆమోదించిన తర్వాత మేము వచ్చినాక సంతకం ఫస్ట్ ఫైల్లో పెడతామని చెప్పారు. ఇప్పటివరకు ఏమీ లేదు. యూనియన్లు పునరుద్ధరిస్తామని చెప్పారు. పిఆర్సీ లేవు, ఏరియర్స్ లేవు. ఇవన్నీ మేము ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. సమ్మెకి దిగినాం సార్. ఏది ఏమైనా సరే సమ్మె చాలా దిగ్బంధంగా అవుతుంది సార్, ఏదేమున్నా సరే. ఒకవైపు ఆర్టీసీ కార్మికుల అయితే ఇట్లా ఉంటే, మరోవైపు రవాణా శాఖ మంత్రి అవుతున్నారు. ఆయన ప్రకటిస్తూ అయితే కార్మికుల సమస్యలపైన అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని, సో వారి సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఒకవైపు కార్మికులు మాత్రం నిరసన కొనసాగిస్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా కార్మికులు ఇక్కడ చేరుకొని ఇక్కడ తమ సమస్యల అయితే వాటి సమస్యలను చెప్పుకుంటాం కావచ్చు, నిరసన కార్యక్రమాలు కూడా చెప్తున్నారు. చెప్పండి అంటే ఏంటి అసలు, ఇప్పుడు ఎట్లా ఉంది నిరసన, ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది? మా న్యాయమైన డిమాండ్ల గురించి ఈరోజు మేము సమ్మెకు దిగినాం. మా రాష్ట్ర జేఏసీ పీపుల్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వరు, ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయినాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఇచ్చిన హామీ మేరకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినటువంటి డిమాండ్లు మేము గొంతెమ్మ కోరికలు కావమై పాత డిమాండ్లే. మమ్మల్ని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయడం, ఇంకొకటి మా యూనియన్లను పునరుద్ధరించడం, మరి ఇంకో 2 పే స్కేళ్ళు రావాల్సి ఉండే 2021, 25 వాటివి, అవి కూడా ఇంతవరకు పరిష్కరించలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మేము చేస్తామని చెప్పి హామీ ఇచ్చినారు, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినారు. కానీ చేయకపోవడం వలన ఈ యొక్క దుస్థితి ఏర్పడింది. ఎన్నోసార్లు మేము గవర్నమెంట్కి దఫాలుగా విన్నవించుకున్న మమ్మల్ని ఖాతరు చేయలేదు. గత నెలలో మేము స్ట్రైక్ నోటీస్, మా జేఏసీ నాయకులు స్ట్రైక్ నోటీస్ ఇచ్చినారు, వాటికి గవర్నమెంట్ చొరవ చూపలేదు. నిన్న మీటింగ్ అని పిలిచి నిన్న బేషరతుగా ఒక కమిటీ అని పెట్టి, కాలయాపన కమిటీతోటి 1 నెల రోజులు మాకు టైం ఇవ్వండి, సమస్యలు తీరుస్తామని చెప్పినా కానీ అది నెల రోజుల ముందే స్ట్రైక్ నోటీస్ ఇచ్చినా, నెల రోజులు చేయండి, నెల రోజులు మాకు ఇవ్వండి, టైం ఇవ్వండి అని చెప్పడం అసమస్యం. ఇది కాలయాపన మాకు వెంటనే మాకు న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఈ సమ్మె కొనసాగుతుంది. లేని ఏడల ఏ దానికైనా మా కార్మికులందరూ సిద్ధంగా ఉన్నారని గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాం. ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలోని దాదాపు అన్ని డిపోలు, సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ డిపోలో కూడా బస్సులు బయటకు రాని పరిస్థితి ఉంది. ఇటు మెదక్ జిల్లాలోని మెదక్ కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్, జైరాబాద్ ఈ డిపోల్లో కూడా బస్సులు బయటకు రాకుండా ఇటు సమ్మె కొనసాగిస్తున్నారు కార్మికులు. ఇక్కడికి చేరుకున్న ప్రయాణికులు, సమ్మె గురించి తెలియని ప్రయాణికులు చాలామంది ఇక్కడికి చేరుకొని
బస్సుల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఇటు హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాలకు ఉద్యోగాలకు వెళ్ళే చాలామంది ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ నుంచి ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆర్టీసీ డిపోల్లో అయితే ప్రస్తుతం సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ డిపోల బయట కార్మికులు నిరసన కొనసాగిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్ విష్ణు, సంగారెడ్డి.